ఆకట్టుకునే పాఠశాల భవనాలు, ఆహ్లాదపరిచేలా బడి ప్రాంగణం, అద్భుతమైన ప్రయోగశాలలు, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన ఇవన్నీ కలగలిపిన స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంక్షిప్తంగా లీప్ పేరిట సరికొత్త విద్యా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సమ్మిళిత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత బోధన, పరిశోధన, సృజనకు పెద్దపీట, ప్రపంచంతో పోటీపడే విద్యా ప్రణాళిక అనే 5 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని లీప్ స్కూళ్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వినూత్న రీతిలో విద్యా బోధనకు ఉద్దేశించిన లీప్ స్కూళ్ల ఆలోచన, క్షేత్రస్థాయిలో అమలు కార్యాచరణ, పైలట్ ప్రాజెక్టు పురోగతి వంటి అంశాలపై నేటి ఇది సంగతి కథనం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు లీప్ స్కూల్స్ను ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి పైలట్ ప్రాజెక్టు కింద మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 14 కోట్ల రూపాయలతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేవలం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా విద్యార్థులకు అవసరమైనటువంటి అకాడమిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మెరుగుపరిచే విధంగా కూడా సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ల్యాబ్ పరమైనటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించి విద్యార్థులను రేపటి తరం కోసం తయారు చేసే విధంగా కూడా ఈ లీప్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర విద్యార్థులు ఏ దేశంలోనైనా రాణించాలి. అందుకు తగిన బోధనా నైపుణ్యాలు వారికి అందించాలి. అప్పుడే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటడంతో పాటు దేశానికి గుర్తింపు వస్తుంది. ఇదే సూత్రంతో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఏపీ లీప్ పేరిట ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ పాఠశాల ఉండాలనేది లోకేష్ ఆలోచన. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఇక్కడ 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. 28 గదులున్న భవనాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అనువైన ఆట స్థలం ఉంది. ఈ పాఠశాలను లీప్ స్కూల్ నమూనాగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అందుకనుగుణంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ సిద్ధమవుతోంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, నిపుణులు నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి చేపట్టాల్సిన పనులకు రూపకల్పన చేశారు. యు ఆకారంలో ఉన్న పాత భవనానికి మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఆర్కిటెక్చర్ బృందం చూడగానే ఆకట్టుకునే రీతిలో భవన నిర్మాణాలు రూపొందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సౌకర్యాలు కల్పిస్తోంది. నిడమర్రు ఉన్నత పాఠశాలలో వేసవి కాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. పాత భవనాలకు ఇనుప స్తంభాలు, బీమ్లు ఏర్పాటు చేసి ఆధునికత జోడించారు. దీంతో చూడగానే ఆకట్టుకునేలా పాఠశాల కనిపిస్తోంది. G+1 భవనానికి పైన మరో అంతస్తు ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టేడియం, యాంఫీ థియేటర్, రన్నింగ్ ట్రాక్, క్రీడా మైదానం పనులు వేగంగా జరుగుతున్నాయి. 1000 మంది విద్యార్థులకు చదువు చెప్పేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనికోసం సుమారు 14 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒకేసారి 300 నుంచి 350 మంది భోజనం చేయడానికి వీలుగా డైనింగ్ హాల్ ఒకటి నిర్మించి ఉన్నారు. అది కూడా 95% కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్ లో ఉంది. 4 సైన్స్ ల్యాబ్లు అగస్త్య ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో చాలా చక్కగా నిర్మించి ఉన్నారు. చాలా బాగున్నాయండి. అలానే పిల్లలు చాలా చక్కగా సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ కి సంబంధించి కూడా స్టెమ్ ల్యాబ్ నిర్మించి ఉన్నారు. చాలా చక్కగా దానిలో సీటింగ్, పిల్లలు కూర్చోవడానికి లేదంటే ప్రయోగాలు చేయడానికి వీలుగా వాటర్ సౌకర్యం అవి కూడా కల్పించి ఉన్నారు. చాలా బాగున్నాయి. కొంతమంది 50 మంది దాకా పిల్లలు రోల్ పెరిగింది, అంటే 10% పెరిగిందండి మాకు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా ఇంకొక 200 మంది, అంటే ఇప్పుడు 520 రోల్ ఉంది మాకు. ప్రస్తుతానికి 750 వరకు రీచ్ అవుతారని నా ఎస్టిమేషన్. ఆ తర్వాత సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది అవుతారండి ఇక్కడ రోలు. యాక్చువల్లీ G+1 బిల్డింగ్ ఉండేది. ఇది G+2 బిల్డింగ్ కింద దీన్ని కన్వర్ట్ చేసాం. పైన ఒక ఓపెన్ స్పేస్ క్రియేట్ అయింది. దాంట్లో ఆర్ట్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవి కండక్ట్ చేసుకునేటట్టుగా ఒక స్పేస్ క్రియేట్ అయింది పైన. సో తర్వాత ఒకటి ప్రైమరీ స్కూల్ డెవలప్ చేసాం సార్. అలాగే ఒకటి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి డెవలప్ చేసాం. తర్వాత యాంపీ థియేటర్ ఒకటి, తర్వాత రన్నింగ్ ట్రాక్, గ్రౌండ్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా
మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా మొత్తం క్రియేట్ చేస్తాం సార్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే ఈ స్పేస్ అది క్రియేట్ చేస్తారు సార్. ఓపెన్ స్కూల్ కూడా కండక్ట్ చేసేటట్టుగా ఈ హాల్స్ క్రియేట్ చేశారు సార్. ప్రస్తుత విద్యాశాఖలోని సవాళ్లు, సమస్యలతో పాటు రాబోయే 5 ఏళ్లలో తీసుకురావాల్సిన మార్పులతో రాష్ట్ర ప్రభుత్వం లీప్ డాక్యుమెంట్ ను రూపొందించింది. ఇందులో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీల వరకు తీసుకురాబోయే మార్పులతో పాటు వాటికి సమయాలను నిర్దేశించారు. ఫౌండేషనల్, ప్రాథమికోన్నత, సెకండరీ స్థాయిలుగా విభజించారు. అంగన్వాడీ సెంటర్లలో 100% అభ్యసన ప్రక్రియలు నేర్పించి 1వ తరగతిలో చేరేందుకు పిల్లలను సిద్ధం చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 80% మంది పిల్లలు పూర్తి స్థాయిలో సామర్థ్యాలు చూపించేలా తయారు చేస్తారు. వారి ప్రతిభా పాఠవాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. చదువు మానేసిన పిల్లల్ని తిరిగి స్కూళ్లలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ బడుల్లో 5% ప్రవేశాలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు స్కిల్స్ తో కూడిన విద్యా ప్రణాళికను సెకండరీ స్థాయిలో ప్రవేశపెడతారు. లీప్ పాఠశాలల్లో ప్రధానంగా 5 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని సౌకర్యాలు, బోధన ఉండనున్నాయి. అందరికీ సమాన, సమ్మిళిత విద్య అందించాలనేది లీప్ ప్రాథమిక లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడం సహా లింగభేదం, సామాజిక వివక్ష లేకుండా అందరికీ సమాన సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి, భవిష్యత్తుపై దృష్టి సారించి వారిలో నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పించడం, ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన అంశాలతో పాఠ్య ప్రణాళిక రూపొందిస్తారు. పరిశోధన, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తారు. తప్పనిసరిగా లీప్ స్కూల్ ప్రపంచ స్థాయిలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరులో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఇక్కడ మన స్కూల్ మీద ఉన్న నమ్మకంతో, మన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇక్కడే జాయిన్ చేశాము. ఇక్కడ ఈ స్కూల్లో అద్భుతాలు సృష్టించాలి. ఖచ్చితంగా మా అమ్మాయి మంచి స్కోర్ తీసుకొస్తుంది. ఆ స్కోర్ అనేది గవర్నమెంట్కి అట్రిబ్యూట్ అవ్వాలనేది నా కోరిక. కోటయ్య గారు అని చెప్పి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యారు మాస్టారు. వాళ్ళ 2 పిల్లల్ని కూడా మా దగ్గరే జాయిన్ చేశారు. ఒక అమ్మాయిని 8th క్లాస్లో జాయిన్ చేశారు, ఒక అబ్బాయి ఎలిమెంటరీలో 4th క్లాస్లో జాయిన్ చేశారు. NMS అని చెప్పి మనకి జాతీయ స్థాయిలో ఒక ఎగ్జామ్ జరుగుతుంది, స్కాలర్షిప్ ఎగ్జామ్. 8th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు మాత్రమే చేయాలి. వాళ్ళందరూ కూడా ఒకసారి సెలెక్ట్ అయితే 48,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రత్యేకంగా పట్టుబట్టి ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి మా హెడ్ మాస్టర్ గారి పర్యవేక్షణలో మిగిలిన టీచర్ సహకారంతో చేశాము. 5 పిల్లలు సెలెక్ట్ అయ్యారు మా దగ్గర. 5 పిల్లలకు కూడా 48,000 చొప్పున స్కాలర్షిప్ వస్తుంది. లీప్ విధానానికి ఎంపికైన నిడమర్రు స్కూల్లో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన జరిగేది. గతేడాది స్కూల్, కాలేజీల్లో కలిపి 520 మంది విద్యార్థులున్నారు. లీప్ స్కూల్ గా ఎంపికై పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాక విద్యార్థుల సంఖ్య 10% పెరిగింది. ఈ ఏడాది నుంచి ప్రాథమిక పాఠశాల కూడా ఇదే ప్రాంగణంలో ప్రారంభించారు. మొత్తం 12 తరగతులకు సంబంధించి విద్యా బోధన జరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, గ్రంథాలయం, లాంగ్వేజ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. సైన్స్ ల్యాబ్, సైన్స్ పార్క్ ఏర్పాటు బాధ్యతలను అగస్త్య ఫౌండేషన్ తీసుకుంది. పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఆట స్థలాన్ని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఇండోర్ స్టేడియం నిర్మించి అక్కడ గేమ్స్ అనువుగా తీర్చిదిద్దుతున్నారు. మైదానం చుట్టూ వాకింగ్, రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు ఈ ట్రాక్ ను వాకింగ్ కోసం వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. నిడమర్రు పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల తయారవుతుండటం ఆనందంగా ఉందని చెబుతున్నారు. తమ పిల్లల్ని ఎక్కువ మంది ఇక్కడకు పంపిస్తుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కొందరు తమ పిల్లలను మంగళగిరి కార్పొరేట్ స్కూళ్లలో మాన్పించి ఇందులో చేర్పించారు. విద్యార్థులు సైతం ఇక్కడి సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటున్నారు. మా స్కూల్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సుమారు 14 కోట్లతో కడుతున్నారు. ఇది బాగా స్కూల్ పిల్లలకి బాగా 1 నుంచి ఇంటర్ వరకు బాగా డెవలప్ అవుతుంది. అప్పటికన్నా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. స్కూల్లో పిల్లలు కూడా కొత్తగా బాగా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ గతం కంటే కూడా ఇప్పుడు పిల్లలు చాలామంది ఇక్కడికి ఎక్కువగా రావడం జరుగుతుంది. అదివరకు ప్రైవేటుకి కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, అది ఇప్పుడు తగ్గించుకొని కాలేజీ డెవలప్ చూసి చాలా వరకు ఇక్కడికి చాలామంది వస్తున్నారు పిల్లలు.
ఎడ్యుకేషన్ కూడా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా. అందుకని మేము నారా లోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా గ్రామంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చేసాను సార్. గవర్నమెంట్ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడే గ్రౌండ్ బాగుంది, క్లాసెస్ లెసన్స్ బాగా చెప్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసాను సార్. మేము ఫస్ట్ నుంచి 12th దాకా చదువుకోగలుగుతున్నాము ఫ్రీగా. ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లో కూడా దొరకదు. పోయిన సంవత్సరంలో ఇంత మంచిగా ఎవరూ చేయలేదు సార్. మీరే ఫస్ట్ ఇంత బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇండోర్ స్టేడియమ్స్, ఖోఖో కోర్ట్స్, కబడ్డీ కోర్ట్స్ అని, మాకు ఐఫిల్ ప్యానెల్స్ అని ఇంకా ఎన్నో ప్రత్యేక ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, డొమెస్టిక్ సైన్స్ ల్యాబ్స్ కూడా మాకు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లీప్ స్కూళ్లను వచ్చే ఏడాది జూన్ నుంచి తీసుకురానున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ నిడమర్రు తరహాలో లీప్ పాఠశాల ఏర్పాటు కానుంది. జిల్లా విద్యాధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి వీటిని ఎంపిక చేస్తారు. విద్యా ప్రణాళికలో మార్పులు, విద్యార్థుల సామర్థ్యాల మదింపుతో పాటు ఉపాధ్యాయులకు తరచుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాతలు, కార్పొరేట్ కంపెనీల సాయంతో సౌకర్యాలు కల్పిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న క్వాంటమ్ వ్యాలీ, నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ క్లస్టర్లు వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందిస్తారు. విద్యార్థి తాను నేర్చుకున్న విజ్ఞానం ద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి సాధించేలా ప్రపంచ స్థాయి ప్రతిభను ప్రదర్శించాలనేది లీప్ ప్రధాన లక్ష్యం. దీనికోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యా ప్రణాళిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఓ విప్లవం కానుంది. పిల్లలు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కూడా ఒకే ప్రాంగణంలో తమ విద్యను పూర్తి చేసుకునే విధంగా కూడా ఈ లీప్ స్కూల్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నిధులతో పాటుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొన్ని కంపెనీలను కూడా ఆహ్వానించి వారి ద్వారా కూడా నిధులు సేకరించి ఈ స్కూళ్ళన్నింటిని కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పనిసరిగా భవిష్యత్తులో మన విద్యార్థులు ఎలా ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలకు మేరకు మన విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుందో దానికి తగ్గట్టుగానే ఈ స్కూళ్ళలో సౌకర్యాలు అవన్నీ కూడా సమకూరుతున్నాయి. దీని పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.